రండి వెనకల వాళ్ళు మీరు రండి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గ్యాస్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ బిల్లుతో పేర్కొన్న ధర కంటే ₹1 కూడా అదనంగా వసూలు చేయరాదని స్పష్టం చేశారు. చిల్లర లేకపోయినా వినియోగదారులకు తప్పనిసరిగా చిల్లర ఇవ్వాలని సూచించారు. ఎల్పిజి గ్యాస్ డెలివరీ బాయ్స్తో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వారికి 2 ముఖ్య సూచనలు జారీ చేయడం జరిగింది. ఒకటి, డెలివరీ ఇచ్చినప్పుడు కస్టమర్తో మర్యాదగా మాట్లాడాలి, వారితో జాగ్రత్తగా ప్రవర్తించాలి. ముఖ్యంగా పర్ఫార్మెన్స్ అన్నది వాళ్ళు బాగా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. రెండవది, బిల్ అమౌంట్ కంటే అధిక ధరలు వసూలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని చెప్పడం జరిగింది. సార్ అడుగుతున్నాడు సార్ అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చేసేయచ్చు, లేకుంటే వీఆర్ఓకి ఇవ్వండి కంప్లైంట్. అక్కడ గ్రామంలో వీఆర్ఓ అవైలబుల్ ఉంటాడు, గ్రామంలో వీఆర్ఓకి ఇవ్వండి. వీఆర్ఓకి ఇస్తే దాని మీద వీఆర్ఓ కూడా చర్య తీసుకుంటారు. సార్, ఈ గ్యాస్ సంబంధించి అధికారుల తనిఖీలు అసలు చేయడం లేదని చెప్పి ప్రజల్లో ఒక అవగాహన ఉంది. మా సివిల్ సప్లైస్కి డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా అంటున్నారు. ప్రజాముఖంగా అది ఇన్స్పెక్షన్స్ చేసేది కాదు, రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. అవి ఇన్స్పెక్షన్స్ ఎక్కడ సార్ ఇప్పటి వరకు ఏదో గత తూతు మంత్రంగా ఒక 6 నెలల కింద ఒక హోటల్లో తనిఖీ చేసినారు. అప్పుడు ఒకసారి 2 సార్లు సీజ్ చేసినారు. మీరు ఇట్లా రోడ్డు మీద వెళ్తుంటే ఏ షాపులోనైనా ఏ కమర్షియల్ హోటల్ అయినా దాంట్లో ఉంటాయి సార్. డొమెస్టిక్ సిలిండర్స్ మాత్రం మేము ఖచ్చితంగా రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇన్స్పెక్షన్స్ టీమ్స్ వేస్తాము. జిల్లా స్థాయిలో టీమ్స్ వేసి ఎక్కడెక్కడైతే సిలిండర్స్ తీసుకుంటామో అది సీజ్ చేసుకుని కేసులు పెడతాం. మీ గుడ్ నేమ్ సార్? రాజా రఘువీర్ నా పేరు. నేను జిల్లా పౌర